ఆశ్రమం నడిపే అతను హరిబాబాయ్ ఇంటికి రావటంతో ఇక దాత్రి ఇదే అవకాశం అనుకొని చూడండి, శ్రీవల్లి తల్లి గురించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాటిని తీర్చుకోవాలనుకుంటున్నాము, సమాధానాలు చెప్తారా అని అడగటంతో సరే ఏంటో చెప్పండమ్మా అడగండి అని హరి అంటాడు. చూడండి, మీరు అడుగుతున్న దానిని బట్టి వైజయంతి గారు శ్రీవల్లి తల్లి కాదని చెప్తున్నారంటే వైజయంతి కారు కాకపోతే ఖచ్చితంగా శ్రీవల్లి తల్లి ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే అయి ఉంటారు అని ఇంకొకతను ఫోటో ఉన్న కవర్ తీసుకొచ్చి హరి చేతిలో పెట్టడంతో హరి ఆ కవర్ని ధాత్రి చేతిలో పెడతారు. ఖచ్చితంగా ఈ ఫోటోలో ఉన్న ఆవిడే శ్రీవల్లి తల్లి అయి ఉంటుంది, ఒకసారి ఫోటో చూడండి అని ధాత్రి చేతికి ఇవ్వటంతో ధాత్రి ఓపెన్ చేసి చూస్తుంది. ఇక ధాత్రి చాలా షాకింగ్గా ఫోటోని చూస్తూ ఉండటంతో ఏమైంది జగదాత్రి, ఎందుకు ఫోటోని అంత షాకింగ్గా చూస్తున్నావు చెప్పు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. వైజయంతి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, కేదార్ వాళ్ళమ్మ సుహాసిని అత్తయ్య చూడండి అని ధాత్రి సుహాసిని ఫోటోని అందరికీ చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఫోటోని బట్టి శ్రీవల్లి కన్న తల్లి సుహాసిని గారైతే కేదార్ వాళ్ళమ్మ సుహాసిని అంటే శ్రీవల్లి కేదార్ రక్తం పంచుకు పుట్టిన చెల్లి. కేదార్, నువ్వు ఎప్పటి నుంచో నీ చెల్లి కోసం వెతుకుతూ ఉన్నావు కదా, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఎవరో కాదు ఈ శ్రీవల్లియే అని ధాత్రి కన్ఫర్మ్ చేసేస్తుంది. దాంతో కేదార్ చాలా సంతోషంగా అమ్మ శ్రీవల్లి నువ్వు నా సొంత చెల్లివా అని కేదార్ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటే సుధాకర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. వైజయంతి అయ్యో ఏ నిజమైతే బయటికి రాకూడదు అనుకున్నానో నిజం బయట పడిపోయిందే అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక సుధాకర్ ముందు షాక్ అయ్యి తర్వాత చాలా ప్రేమగా శ్రీవల్లి తలపై చేయి పెట్టి నిమురుతూ ఉంటాడు. శ్రీవల్లి వజ్రపాటి సుధాకర్ గారి కన్న కూతురు అని ధాత్రి చెప్తుంటే శ్రీవల్లి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పటితో నిజం బయట పడిపోయినట్లేనా, లేకుంటే వైజయంతి మళ్ళీ ఏదైనా మాయ చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.